టు ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి ఫామ్లో మేము హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్లస్ ఫామ్లో వేసిన ఫ్రూట్ ప్లాంట్ అప్డేట్స్ అనమాట. ఆల్మోస్ట్ మేము ఫామ్లో ప్లాంటేషన్ చేసి 2 years అయింది. సో ఆ చెట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. స్టార్టింగ్ వేసినప్పుడు చాలా చిన్న చెట్లు, అవి 1 year old చెట్లు తెప్పించి వేసాము. కొన్ని ఏమో 3 years old అలా తెప్పించి వేసాము. కానీ ఎంతైనా అవి చిన్నగానే ఉండే. ఇప్పుడు 2 years ఫామ్లో వేసిన తర్వాత మోస్ట్లీ అన్ని చెట్లు కూడా కొంచెం హెల్తీగా గ్రో అయ్యాయి, పెద్దగా అయ్యాయి. ఇప్పుడు ఈ ఇయర్ మోస్ట్లీ అవి ఫ్రూట్స్ ఇస్తాయి అని అనుకుంటున్నాము. కొన్ని అయితే ఆల్రెడీ ఫ్రూట్స్ ఇచ్చాయి, అవి మీకు డీటెయిల్స్ షేర్ చేశాను నేను. కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రూట్స్ అవ్వడానికి మేబీ ఇదే రైట్ టైం ఫ్రూట్ ప్లాంట్స్కి 3 to 5 years మధ్యలో. నిమ్మకాయలు అయితే చాలా ఎక్కువ అయ్యాయి. ఫస్ట్ వాటిని హార్వెస్ట్ చేసాము. మీరు నిమ్మకాయలు చూసి వీటి మీద మరకలు ఉన్నాయనుకుంటారు. ఇవి మరకలు కాదు, మేము జీవామృతం చేసి వేస్తాం కదా, పెంట మట్టి వేస్తాము, చెట్ల మీద స్ప్రే చేస్తాము పురుగు పడకుండా. సో అదనమాట. సో అందుకే ఆ నిమ్మకాయలు కానీ ఆకులు కానీ అలా చూడడానికి పెంట మట్టి పడి అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా మంచి హార్వెస్ట్ అనుకోవాలి. చాలా ఎక్కువ నిమ్మకాయలు అయ్యాయి. ఆల్మోస్ట్ ఈ సీజన్లో మేము ఒక 100 వరకు హార్వెస్ట్ చేయగలిగాము నిమ్మకాయలు అయితే. ఉన్న చెట్లు మాత్రం మొత్తం 4 అనమాట. అందులో ఒకటి తైవాన్ నిమ్మ, మిగిలిన 3 నాటు చెట్లు. ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ వేసి ఆ మధ్యలో స్పేస్ కూడా మనం ఎప్పుడూ వేస్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ మధ్యలోనే మనం పసుపు వేసి గ్రో చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా సేమ్ అలానే పసుపు వేసాము. పసుపు చాలా హెల్తీగా గ్రో అయింది. పసుపు 9 months క్రాప్. మనం జూన్లో వేసాము. సో మోస్ట్లీ జనవరి, ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ మాత్రం 32 kgs పసుపు తీసుకోగలిగాం మనము. ఓన్లీ మనం ఫ్రూట్ ప్లాంట్స్ మధ్యలో వేసే, మనం ఏ ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయలేదు, దానికి ఏదీ లేదు. ఆ ఫ్రూట్ ప్లాంట్స్ మధ్యలో ఉన్న స్పేస్ యూజువల్గా కూడా దేనికి యూజ్ అవ్వదు. ఆ ప్లేస్లో మనం పసుపు వేసుకున్నాము. 32 kgs పసుపు వచ్చినప్పుడు. సో ఈ ఇయర్ ఎంత వస్తుందో చూడాలి. ఆ మధ్యలో మేము ఇలైచీ చెట్లు తీసుకున్నాం అనమాట. సో ఆ ఫ్రూట్ ప్లాంట్స్ మధ్యలోనే ఇలైచీ ప్లాంట్ కూడా వేసాము 2-3 చోట్ల. సో ఆ ఇలైచీ ప్లాంట్స్ కూడా హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఇంకా దానికి ఏం ఫ్లవరింగ్ కానీ ఏం స్టార్ట్ అవ్వలేదు, కానీ చెట్టు మాత్రం గుబురుగా గ్రో అవుతుంది. కొన్ని చోట్ల బత్తాయిలు అయ్యాయి, కొన్ని చోట్ల మామిడికి పూత రావడం స్టార్ట్ అయింది. స్టార్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది కూడా ఫ్లవరింగ్ ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఒక 4-5 ఫ్రూట్సే హార్వెస్ట్ చేసాము. అవి చెట్టు కొంచెం చిన్నగా ఉంది కదా, కొంచెం పెరగాలి ఇంకా అది. కాకపోతే ఫ్లవరింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఎన్ని ఫ్రూట్స్ అవుతాయో చూడాలి. నిమ్మకాయలు హార్వెస్ట్ చేస్తుంటే మేము గమ్ అబ్జర్వ్ చేసామన్నమాట. చెట్టు దగ్గర ఒకటి దాన్ని ట్రిమ్ చేసినప్పుడు అక్కడ దాని మధ్యలో నుంచి గమ్ వస్తూ ఉండే. అది చిన్నప్పుడు చూసాము మేము చెట్లకి ఇలా గమ్. దాన్ని తీసుకెళ్ళి వేచేసి గమ్లా యూస్ చేసుకునే వాళ్ళము.
సో మా పిల్లలకైతే ఇది కంప్లీట్గా తెలియదు, ఇది ఫస్ట్ టైం వాళ్ళు కూడా చూడడము. మేము కూడా చాలా సంవత్సరాలకు చూసాము ఈ గమ్ని. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి పపాయ అన్నమాట. పపాయ అయితే చెట్టు చూడడానికి చిన్నగా ఉన్న చెట్టు నిండా చాలా పెద్ద పెద్దగా అయ్యాయి. సో కొన్ని పపాయకాయలు హార్వెస్ట్ చేసాము. ఫ్రెష్గా అప్పుడే హార్వెస్ట్ చేసిన పపాయ మీద తెంపితే అర్థమవుతుంది, దాని నుంచి ఇలా మనం పపాయ తెంపగానే పాలు తాలుతూ ఉంటాయన్నమాట చెట్టు నుంచి. ఇంకొన్ని చెరుకు గడలు హార్వెస్ట్ చేసాము. ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో వేసాము. యాక్చువల్గా ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఏంటి మాకు అసలు తెలియని కూడా తెలియలేదు. చెట్లు మాత్రం అలానే గ్రో అవుతూ ఉన్నాయి, అవి దాని పక్క నుంచి పిలకలు వచ్చేసి. సో ఒక 2-3 చెట్ల వరకు హార్వెస్ట్ చేసాము. చూద్దాము ఎంత వరకు అయింది, స్వీట్నెస్ ఉందా లేదా అని. కానీ చాలా స్వీట్గా ఉండే. మీకు తెలిసినట్టు వైట్ చెరుకు గడలు ఉన్నట్టు ఈ రెడ్ చెరుకు గడలు అంత ఎక్కువ స్వీట్ ఉండవు. ఎక్కువ స్వీట్ ఉన్నాయి అంటే వైట్ చెరుకు గడలతో కంపేర్ చేసుకోకండి, ఇవి కొంచెం తక్కువే ఉంటాయి. ఇంకొక హార్వెస్ట్ వచ్చేసి సొరకాయలు. గుండ్రం సొరకాయలు అయ్యాయి, పొడుగుగా ఉన్న సొరకాయలు అయ్యాయి. కాకపోతే గుండ్రం సొరకాయలు అనేవి కింద నేల మీద పాకి అయిన చెట్లు, అసలు కోళ్ళు అయితే ఉంచట్లేదు వాటిని. ఎప్పుడు సొరకాయ అయినా కూడా అవి సగం అలానే పాడు చేస్తున్నాయి కోళ్ళు, అవే తినేస్తున్నాయి. సరే అవైతే కంప్లీట్గా వాటికే వదిలేసాము. ఇంకొన్ని సొరకాయ పాదులు మేము ఫెన్సింగ్ ఆనుకొని వేసాము. ఇవి పొడుగు సొరకాయలు అనమాట. ఇవి మాత్రం మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము. సో ఇవి కూడా చాలా ఎక్కువ అయ్యాయి, అవి హార్వెస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి ఉలువలు. మీకు చెప్పినట్టు వెళ్ళిన ప్రతిసారి ఉలువలు కొన్ని అయినంత వరకు హార్వెస్ట్ చేస్తున్నాము, ఆ పప్పు తీసుకొస్తున్నాం అనమాట. సో అది గారెలకి వాటికి యూజ్ అవుతుంది. ఇంకా ఏదైతే మిర్చి చేను ఉందో అందులో బంతిపూలు వేసాము కదా, అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. ప్లస్ కొన్ని గులాబీ పూలు హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ గులాబీ పూలు ఎందుకంటే మనం ఇప్పుడు టీలో యూజ్ చేయొచ్చు, బాతింగ్ పౌడర్లా యూజ్ చేయొచ్చు, హలీస్ చేసినప్పుడు కానీ బిర్యానీ చేసినప్పుడు కానీ చాలా ఎక్కువ ఫ్లేవర్ యాడ్ చేస్తాయన్నమాట. సో దానికని అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకొక కొత్తగా మన ఫామ్లో అయిన ఫ్రూట్ ఏదంటే నూనె ఫ్రూట్ అనమాట. అసలు ఈ ప్లాంట్ కోసం నేను చాలాసార్లు నర్సరీలో ఎంక్వైరీ చేసి మరీ కొన్నాను. ఈజీగా దొరుకుతుంది అంటారు కానీ మా నర్సరీలో అవైలబుల్ లేకుండే. చాలాసార్లు అడగ్గా ఫైనల్గా ఆ ప్లాంట్ మాకు దొరికింది, అది వేసాము. ఇప్పుడు అది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిందనమాట, ఫ్రూట్ అవుతుంది. ఫస్ట్ టైం ఇది నేను కూడా చూడడము నూనె ఫ్రూట్. చెట్టు చాలా చిన్నగానే ఉంది కానీ ఆల్మోస్ట్ ఆ చెట్టుకి ఒక 6 వరకు ఉన్నాయన్నమాట నూనె ఫ్రూట్స్. ఎలా పెద్దగా అవుతుంది, ఏ సైజ్ వరకు అవుతుందో ఒకసారి అయితే కానీ అర్థం కాదు. ఇదన్నమాట ఫార్మ్ అప్డేట్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని చూడండి, దాన్ని షేర్ చేయండి. మీ సజెషన్స్ కూడా ఏమన్నా ఉన్నా, ఫ్రూట్ ప్లాంట్స్ని ఇంకా హెల్తీగా ఎలా గ్రో చేయొచ్చు, న్యాచురల్ వేలో ఇంకేం కేర్ చేయొచ్చు అన్నది మీకు తెలుసుంటే ప్లీజ్ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.